వి వాంట్ జస్టిస్ అని చెప్పి ఇది విద్యార్థులు పెట్టారు అనుకుంటా నాకు తెలిసి. విద్యార్థులు వాళ్ళ తోటి ఎవరైతే క్లాస్మేట్స్ ఉంటారో వాళ్ళు అరేంజ్ చేసినట్టున్నారు ఈ ఫ్లెక్సీ. వి వాంట్ జస్టిస్ ఫర్ వర్షిని, డాక్టర్ మునగ రామ్మోహన్ రావు, గౌడ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్, ఎంపీసీ ఫస్ట్ ఇయర్. సో ఏదేమైనప్పటికీ మధుర అనే మేడం, సో ఆమె కూడా లేడీ కదా, పీరియడ్స్ వచ్చినాయి అని అన్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయొచ్చు కదా. ఒక గంట లేట్ అయితే ఏమైనా మునిగిపోతుందా, ఏమైనా కూలిపోతాయా? పోవు కదా. మరి ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది? సో నేను విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ధర్నాలు చేసిర్రు వర్షిణి కోసం. వాళ్ళు వర్షిణికి మద్దతుగా చాలామంది ఇక్కడికి వచ్చి మాట్లాడారు. ఎవరైనా ఉన్నారా సరే? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఏమొద్దు, ఆ పిల్ల ఎట్లా చనిపోయింది? మీరు ఎక్కడ పని చేస్తారు? ఇక్కడనే పని చేస్తాం. మీ పేరేం పేరు? మీ పేరేం పేరు సార్? ఎందుకండి అవన్నీ? ప్రిన్సిపాల్ని కలవండి. మాకు తెలియదు అన్నారు కదా. ప్రిన్సిపాల్ని కలవండి అండి. ప్రిన్సిపల్ని కలుస్తానులే కానీ మీకు తెలియదు అమ్మాయి ఎట్లా చనిపోయిందో? ప్రిన్సిపాల్ని కలవండి అండి. కలుస్తాంలే కానీ నాకు తెలియదు, మేము ఈ రూమ్లోనే కూర్చుంటాము. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు తెలియకుండా ఎందుకు ఉంటుంది మీకు? తెలియదని మాట్లాడుతుంది. ఏం జరిగిందో చెప్పండి. తెలియదండి, నాకు తెలియదు. ప్రిన్సిపాల్ని కలవండి. మీరు ఇక్కడ స్టాఫా కదా, మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఏం పని చేస్తారు మీరు? మీకెందుకండి అవన్నీ? మా పర్సనల్ ఇవన్నీ. ఇవాళ హాలిడే, నాకు వేరే పని ఉన్నదని వచ్చినాము. ఏం పర్సనల్? విద్యార్థిని చనిపోతే నీ పర్సనల్ ఎట్లయితుంది? నీ పర్సనల్ ఎట్లయితే? ఏం పర్సనల్? అమ్మాయి ఎట్లా చనిపోయిందని అడుగుతున్నా, చెప్పండి. ఉన్నది పని చేసుకోండి సార్, మిమ్మల్ని ఏమంటలేము. ప్రిన్సిపల్ హయ్యర్ ఆఫీసర్ని కలవండి. మమ్మల్ని కలుస్తాం, వాళ్ళు ఎవరు లేరు కాబట్టి, మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. తెలియదు, వాళ్ళు వస్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిండ్రు, వస్తారు. ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఉన్నారని. స్టేషన్కి వెళ్ళిండ్రండి, వస్తారు. ఎందుకంత బీపీ పెంచుకుంటున్నారు? బీపీ కాదండి, నాకు తెలియదు అంటుంటే మీరు మళ్ళీ నన్ను అడిగితే నేను ఏం ఇక్కడ స్టాఫే కదా, ఏం జరిగింది? మాత్రాన మేము కాలేదు, నేను ఈ రూమ్ లో పని చేస్తాను, నాకు తెలియదు ఏం జరిగిందో. ప్రిన్సిపల్ పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, ఏం జరిగిందో నాకు తెలియదు అని అంటారు. తెలియకుండా ఎందుకు ఉంటుంది? తెలియకుండా ఎందుకు? మీ పేరేం పేరు సార్? సార్ మీ పేరేం పేరు? సో ఇది పరిస్థితి. సో ఏదైనా తప్పు జరిగితేనే ఇట్లాంటి మౌనం ఉంటుంది ఎక్కడైనా కూడా. వీళ్ళంతా పెద్ద డ్రామా క్రియేట్ చేస్తున్నారు అని తెలియదని మాట్లాడుతున్నాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మనకు కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు. సో ఎక్కడ చూసినా కాలేజ్ మొత్తం అయితే ఎంటీగా కనిపిస్తుంది మనకి. ఒక ఆయన్ని పెట్టరు ఇక్కడ, ఎవరైనా వస్తే సమాధానం చెప్పడానికి. అక్కడ కూర్చున్నాడు కదా, ఇప్పటిదాకా మాట్లాడినాం కదా, ఆయనను పెట్టరు ఎవరైనా వస్తే మాట్లాడి పంపించడానికి. రూమ్లన్నీ ఎంటీగా ఉన్నాయి. ఒక నిండు ప్రాణం అయితే బలి చేసింది. ఇది కూడా లాక్ వేసే ఉంది. ప్రిన్సిపల్ రూమ్ ఇది యాక్చువల్గా. చూడు ప్రిన్సిపల్ రూమ్ లాక్ వేసి ఉంది. ఎవరు ఉండారండి ఇక్కడ. వీళ్ళు ఫుల్ అంటే ఒక స్క్రిప్ట్ ఇది అంతా కూడా. ఇక్కడ ఎవరన్నా వస్తే ఇప్పుడు మీడియా వస్తుంది, విద్యార్థి సంఘాలు వస్తారు, క్వశ్చన్ చేస్తారు, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. కాబట్టి వాళ్ళు అందరూ ఎస్కేప్ అయ్యారు. మాట్లాడితే పోలీస్ స్టేషన్లో ఉన్నాం అది ఇది అని చెప్తున్నారు. మరి ఈ విద్యార్థిని వర్షినికి ఎట్లా న్యాయం జరగాలి? ఒక నిండు ప్రాణం అయితే పోయింది కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఒక నిండు ప్రాణాన్ని వాళ్ళు అల్లారు ముద్దుగా పెంచుకుంటారు కదా. 10-15 ఏళ్ళు వాళ్ళు 20 ఏళ్ళు కష్టాలు పడి వాళ్ళని పెంచుకొని సాది తిండి పెట్టి చదివించుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని చేస్తుంటారు కదా. ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ ఎందుకు గవర్నమెంట్ కాలేజీలలో? మధుర అనే మేడం టీచరు, ఆమె కూడా లేడీ కదా, ఆమె మాట్లాడిన మాటలు ఏంది? నీకు నిజంగానే పీరియడ్స్ వచ్చాయా, ఏది చూపించు, మాకు రావా పీరియడ్స్ అనే మాటలు మాట్లాడొచ్చిన ఆమె మధుర అనే మేడం. గవర్నమెంట్ కాలేజీలలో ఇది ఒక కాలేజ్ ఇప్పుడు బయటికి వచ్చింది కాబట్టి తెలిసింది. బయటికి రాని కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి దుర్మార్గాలు చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విద్యార్థి సంఘాలు వస్తారు, విద్యార్థి సంఘాలు ఫైట్ చేస్తారు, వాళ్ళకి అంతో ఇంతో ఇది చేసి వాళ్ళని పంపించేస్తుంటారు. మీరు గొడవ చేయకండి, లొల్లి చేయకండి, మీకు ఏమైనా కావాలంటే చూసుకుంటామని చెప్పి అన్ని పైసలు ఇస్తారు, వాళ్ళని పంపించేస్తారు. ఈ కాలేజీలు ఇంత దుర్మార్గంగా తయారైంది. ఇప్పుడు ఎవరు లేరు ఇక్కడ. నిన్న జరిగింది సంఘటన, ఇంత పెద్ద సంఘటన జరిగితే లోపల కూర్చున్న ఆయన ఏమంటాడు, నాకేం తెలియదు, నాకేం సంబంధం లేదు, ప్రిన్సిపాల్తో మాట్లాడుకోపో అంటాడు. కనీసం ఏం జరిగిందని తెలియకుండా ఎందుకుంటే అన్ని డ్రామాలు. కాకపోతే ఒకసారి మాట్లాడదాం, మనం వర్షిని వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము. వర్షిని వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం.
వర్షిని వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం ప్రస్తుతం. వాళ్ళ ఫాదర్ ఉన్నాడు మనతో పాటు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళ సిస్టరా, చెల్లెనా, అక్కనా? అక్క. వర్షిని ఏమవుతుంది మీకు? చెల్లి అవుతుందా? ఇప్పుడు మధుర అనే మేడం లెక్చరర్ ఇబ్బంది పెట్టడం వల్లనే జరిగిందని మీరు చెప్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైంది అసలు? ఇంటికి నేను కూడా లేకుంటే వర్క్కి వెళ్ళింటి. అయితే నాకు చెప్పింది ఏంటంటే మంచిగానే వచ్చారు, మా బిడ్డ చెప్పింది మంచిగానే వచ్చారు, ఇద్దరు పైకి వచ్చారు. వచ్చినాక ఇదేం కాలేజ్ ఇట్లోని కాలేజా మమ్మీ అని అన్నదంట మా మిస్సెస్. అన్నాక సరే నేను వచ్చి మాట్లాడతా అన్నదంట. అన్నాక సరే మాట్లాడాలి అన్నాక ఇక కూర్చొని మమ్మీ నాకు జర తలని వస్తుంది అన్నదంట. అంటే సరే నేను మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తెప్పించి ఇస్తా అన్నట్టు. అక్కడే మా వాడు వెళ్ళే వరకు, మా కొడుకు వెళ్ళే వరకు ఇంకా ఎక్కువనే వస్తుంది అని బెడ్ పైన పడిన నిమిషాలకే కొంచెం నోరు లెఫ్ట్ కాలు పడిపోయింది. కాలు చెయ్యి అశ్వతమైన అక్కడ జరిగిన సంఘటన పొద్దున వీళ్ళు 10:30కి వెళ్ళారు, 12 వరకు జరిగింది. 12 నుంచి 4:30 ఒక్కటే బెంచ్ మీద ఒక్కతే ఎవరితో కుల్లి లోపల కుల్లి మైండ్ ఇదైపోయింది. ఆయన మాట్లాడలేదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎవరితో మాట్లాడలేదు. వాళ్ళ అక్కతో మాట్లాడేది, కాళ్ళు గట్టిగా చేయబట్టుకుందంట. ఇక్కడ వచ్చినాక 2 మాటలు మాట్లాడేది, దాని తర్వాత ఏం లేదు. అడగలేదా మీరు? అడిగిర్రా ఏం జరిగింది స్కూల్లో అని? చెప్తుంది. చెప్తానే ఇక వాళ్ళ మమ్మీ చెప్పిందంట, ఈ 2 రోజులు ఆగు నేను వచ్చి మాట్లాడు. మీరు లేరా ఇంట్లో? ఇంట్లో లేను. ఏం చెప్పింది అమ్మ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత? 5 వరకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏం కాలేజో ఏమో అని అన్నది. ఏమైంది అసలు, ఏంటిది, ఏం జరిగింది చెప్పు నాకు అని అన్న. అంటే లేదు మమ్మీ కాలేజ్కి లేట్ వెళ్ళినాం కదా, వెళ్ళినాక ఫిజిక్స్ మ్యామ్ బయటనే నించోబెట్టింది, నీకు ప్రాక్టికల్ మార్క్స్ వెయ్యను, ఎగ్జామ్ పెట్టను అని అన్నది అని అంటే, మరి ఎవరు లేట్ వెళ్తలేరా అంటే చాలా మంది లేట్ వచ్చిర్రు మమ్మీ మా తర్వాత, మేము రోజు లేటు పోతామంట, మేము అసలు ఎప్పుడైనా లేటు పోయినామంటే లేదు మీరు కరెక్ట్ టైంకే పోయారు, నిన్న ఒక్కరోజే కదా లేట్ అయింది అని అంటే, లేదు మీరు అబద్ధాలు చెప్పకండి అని అంటుంది అని నన్ను బయటనే నించోబెట్టింది. అని ఎగ్జామ్ రాసినావా అంటే రాసిన అని అన్నది. అయితే ఇంగ్లీష్ మ్యామ్ మధుర మ్యామ్ ఎందుకు లేట్ వచ్చినావు అని అంటే, డాడీకి బాగాలేదు, నాకు ఇట్లా పీరియడ్స్లో ఉన్నాను అని అంటే, నీకే అయిందా పీరియడ్స్ మాకు కాదా, నేను తీసి చూడలేనా అని అందరి ముంగట ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడిందంట. క్లాస్లో అందరి ముందు బయట నిలబెట్టరు అని అంటున్నారు. కారిడార్ ఇంకా క్లాస్కి మధ్యలో అట్లా నిలబడింది. బయట కొన్ని వేరే క్లాసెస్ కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు ఎగ్జామ్కి, లోపల ఉన్నారు. అంత గట్టిగా అనేసరికి కొంతమంది వేరే మ్యామ్స్ ఉన్నారు, వేరే క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ముంగట అనేసరికి ఆమె బాధపడ్డది. బయట ఎంతసేపు నిలబెట్టింది మేడం? 1 వారికి ఎగ్జామ్ అయ్యే వారికి. తర్వాత ఆమె రోల్ నెంబర్ ఎక్కడ పడిందో అక్కడ వెళ్ళిపోయింది, అక్కడ కూర్చుంది. అప్పటిదాకా బయటనే నిలబడ్డదో కూర్చుందో ఎవరికి తెలీదు, వాళ్ళ ఫ్రెండ్స్కే తెలియాల. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదంట మా పాప, అసలు తన ఆకలికి తట్టుకోలేదు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు, అట్లనే ఇంటికి వచ్చేసింది. ఇంకా నయ్యము మధ్యదారిలో ఎక్కడన్నా పడిపోయి అక్కడనే అప్పుడు ఏమన్నా అయితే ఎంత బాధ అవుతుండే. ఇంటికి బాగానే సేఫ్గా వచ్చింది. ఇంటికి వచ్చి చీతు ఈ కాలేజా అని అన్నది. ఏమైంది అని అంటే, ఇట్లా వేసిరు మమ్మీ అని అన్నది. ఇది ఫస్ట్ టైమా లాస్ట్ టైం ఈ గతంలో ఎప్పుడన్నా జరిగింది ఇట్లా స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి? ఇదే ఫస్ట్ టైం. మరి ఎందుకు వర్షిణిని ఎందుకు టార్గెట్ చేసింది మధుర అనే మేడం? మా డాడీ వర్క్ చేసినాడు వాళ్ళ ఇంట్లో, ఒక 20% వర్క్ అట్లా మిగిలిపోయింది. అది చెయ్యాలి, అది చేస్తా అని చెప్పినాడు. కొంచెం హ్యాండ్ పెయిన్ గిట్ట ఫీవర్ గిట్ట తగ్గినాక అంటే ఆమె వినలేదు. అది అంతగా లోపల పెట్టుకొని కావాల్సుకొని టార్గెట్ చేసి మాట్లాడింది. ఎన్నిసార్లు జరిగింది ఇట్లా? ఫస్ట్ టైం ఇదే. ఫస్ట్ టైం నాతో మాట్లాడుకుంటూ నువ్వు రావాలా మమ్మీ అంటే, ఒక్క ఎగ్జామ్ ఉంది కదా బిడ్డ, రేపు ఒక్క ఎగ్జామ్ అయిపోయి నేను 4 వరకు నేను మీ కాలేజ్లో ఉంటా, నీ ఎగ్జామ్ అయిపోగానే నేను వాళ్ళతో మాట్లాడతా అని అంటే, లేదు వెళ్ళిపోతారు వాళ్ళు అనగానే, నీకు ఎగ్జామ్ కాకముందుకే నేను 4 లోపలనే ఉంటా, నేను మాట్లాడతా. నాతో మాట్లాడుకుంటూనే మమ్మీ తలనొస్తుంది అని అన్నది. అంటే హర్ష ట్యాబ్లెట్ తెప్పురా, ట్యాబ్లెట్ వేస్తాను మా అబ్బాయికి చెప్పిన.
అంటే లేదు మమ్మీ నాకు ఎక్కువ నొప్పి అవుతుంది అంటుంది. మాట్లాడుతుంటేనే ఇక్కడ కొంచెం పెద్ద వంకర పోతుంది. ఎందుకు నీకు అట్లా అవుతుంది అని అన్న. అట్లనే మాట్లాడుతుంది. అంటే ఆటో తీసుకురాపో అని మా అబ్బాయిని ఆటోకి పంపించిన. తను ఆటో తెచ్చే లోపలనే బెడ్ పైన పడిపోయింది. బెడ్ పైన పడిపోయి అన్కాన్షియస్ అయిపోయింది అప్పుడే. డాక్టర్స్ ఏం చెప్పారు హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత? ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి, మల్కాజ్గిరి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిర్రు. సెలైన్ పెట్టిర్రు, ఇంజెక్షన్ ఇచ్చిర్రు. అమ్మ ఆమెకి తలలో ఏమో అయినట్టుంది, సిటీ స్కాన్ చేయాలమ్మా, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, ఇది గాంధీ హాస్పిటల్ కన్నా ఉస్మాన్ కన్నా తీసుకెళ్ళాలి అని అంటే గాంధీకి తీసుకెళ్ళాం. మీరు వెళ్ళగానే మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు, చిన్న అమ్మాయి కదా ఎంబడి స్టార్ట్ చేస్తారు అంటే అక్కడ కూడా వెళ్ళగానే ఎంబడి స్టార్ట్ చేసిర్రు. సిటీ స్కాన్ రాసిర్రు. సిటీ స్కాన్ తీసిన తర్వాత అప్పుడు రిపోర్ట్స్ వచ్చినాయి. రాగానే డాక్టర్స్ కూడా చూసి పాప ఎప్పుడన్నా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు అంటే ఏమన్నా నొప్పి ఇట్లా అన్నదా, తలనొప్పి అది ఇది అని అంటే లేదు ఆమె ఎప్పుడు హెల్తీగానే ఉంటుంది, స్ట్రాంగ్ ఉంటుంది ఆమె, ఇప్పుడు అట్లా అయ్యింది అని చెప్పి. అంటే కాలేజీలో ఏమన్నా అయ్యిందా, స్కూల్లో కానీ కాలేజీలో కానీ అని అంటే కాలేజీలో ఇట్లా అయిందంటే దానివల్లనే ఆమె ఎక్కువ స్ట్రెస్ అయ్యి అట్లా అయ్యింది అని చెప్పారు. ఆమెకు నిన్న మార్నింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ఉండే. ఆ స్కానింగ్ కోసం అని వాళ్ళ డాడీ లైన్ కన్నా వెళ్ళిండు. రాత్రి అంతా బ్రీతింగ్ బాగానే ఉండే. ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆమె పక్కన ఇట్లా నేను కొంచెం తల పెట్టి పడుకున్నా. నాకు ఆమె బ్రీతింగ్ సౌండ్ వినిపించలే. నాకు ఏంది సౌండ్ ఏం వస్తలేదు అని చెప్పేసి మా సిస్టర్ నా దగ్గరే ఉండే. తనని లేపిన, నువ్వు ఇక్కడ ఉండు, నేను పోయి డాక్టర్ని తీసుకొని వస్తా అని చెప్పి డాక్టర్ని తీసుకొని వచ్చినాక చూసి హార్ట్ పైన ప్రెస్ చేసిర్రు. ఇక ఆ తర్వాత ఏమైందో ఇక నాకు తెలియదు, ఇక నాకేం తెలియదు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు హెల్త్ ఇష్యూస్. అమ్మాయి మంచిగా యాక్టివ్గానే ఉండే, హెల్త్ ఇష్యూస్ ఏమి లేవు. కాలేజ్ మేనేజ్మెంట్ ఏమంటున్నారు? అడిగినాం వాళ్ళని సస్పెండ్ చేయాలి అంటే వాళ్ళు అసలు వస్తలేరు కదా, వాళ్ళ నుంచి మాకు ఏ రిపోర్ట్ వస్తలేదు, కాల్ లిఫ్ట్ చేస్తలేరు. ఫస్ట్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి కాలేజ్కి వస్తే కానీ మేము ఏం చెప్పలేము అని అంటున్నారు. అంటే ఎవరైతే ఈ వర్షిణిని అన్నారో ఆ మేడం ఆ రోజు నుంచి కాలేజ్కి రావట్లేదు, వస్తలేదు. శ్రీలక్ష్మి మ్యామ్ వచ్చినారు, రాగానే ఎంబడే పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళినారు. ఈమె రోల్ ఏంది, శ్రీలక్ష్మి రోల్ ఏంది, ఆమె ఏమన్నది? శ్రీలక్ష్మి మ్యామ్ అసలు ఆ రోజు శ్రీలక్ష్మి మ్యామ్ ఫిజిక్స్ లెక్చరర్, ఫిజిక్స్ ఎగ్జామ్ అయితే కొంచెం లేట్ వచ్చినాం సారీ మ్యామ్ అని నేను చెప్పిన. అయినా నువ్వు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపో, నోరు మూసుకొని ఇక్కడికి వెళ్ళిపో అని అని అన్నది. నేను వెళ్ళిపోయినా. మా చెల్లినేమో నువ్వు ఎగ్జామ్ రాయొద్దు, నేను ఫెయిల్ చేసి పడేస్తా, నువ్వు ఇక ఎగ్జామ్ రాయనియ నువ్వు బయటనే ఉండు అనుకుంటే కోపంగా అరిచేసరికి మా చెల్లె కొంచెం దూరం జరిగి ఇలా పడింది. మిగతాదంతా మధుర మ్యామే చేసింది. అసలు మధుర మ్యామ్కి సంబంధమే లేదు ఆ రోజు. అసలు ఆ రోజు క్లాస్ అంటే పీరియడ్స్ గురించి మాట్లాడింది మధురానా శ్రీలక్ష్మినా? మధుర మ్యామే మాట్లాడింది పీరియడ్స్ గురించి. అసలు ఆ రోజు క్లాస్ మొత్తం శ్రీలక్ష్మి మ్యామ్ది, కానీ మధుర మ్యామ్ అనవసరంగా ఇంటర్ఫియర్ అయ్యి అన్నది ఇవన్నీ మాటలు. ఏం కావాలి, జస్టిస్ ఏం కావాలి మీకు? ఇప్పుడు మీ సిస్టర్కి జరిగిన దానికి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళకి ఎక్కడ జాబ్ రాకూడదు. ఏమన్నా జైలు శిక్ష అన్నా వేయాలి, జైలు శిక్ష కూడా వేయాలి వాళ్ళిద్దరికి. మీరేం చెప్తారమ్మా? వాళ్ళు డిబార్ అయిపోవాలి ఆ కాలేజ్ నుంచి. 3-4 months 5 months అట్లా కాదు, లైఫ్ లాంగ్ డిబార్ అయిపోవాలి. ఏ కాలేజ్లో కూడా వాళ్ళకి జాబ్ రావద్దు. ఇప్పుడు ఇక్కడ డిబార్ అయ్యి ఇంకో కాలేజ్లోకి వెళ్తారు కదా వాళ్ళు, అక్కడ నా బిడ్డకు వచ్చిన కష్టం ఇంకో బిడ్డకు రాదని ఏం గ్యారంటీ ఉంది? నిన్న చాలామంది స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఒత్తిడి ఉంది, వాళ్ళని భయపట్టించిరంట. మీకు మార్క్స్ వేయను అని చెప్పేసి, మీకు మార్క్స్ వేయను, మీ పేరెంట్స్కి కాల్ చేసి మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరు కాలేజ్కి లేట్ వచ్చిర్రు, మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీరు తిరిగినారు అని మీ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పిరంట. ఇంకా ఈ మ్యాటర్ ప్రిన్సిపల్ దాకా కూడా చెప్పొద్దని అంటారంట. ప్రిన్సిపల్కి చెప్తే మీకు మార్క్స్ వేయను అని అంటారంట, మీ రికార్డ్స్ కరెక్షన్ చేయము అని అంటారంట లెక్చరర్స్. ఏ కాలేజ్లో కూడా వాళ్ళకి జాబ్ రావద్దు వాళ్ళకి. సో ఇది మొత్తానికి ఈ గవర్నమెంట్ కాలేజీలలో ఇట్లాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి, కానీ
ఇప్పుడంటే వర్షిణి ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది మనకు. తెలియని సంఘటనలు ఎన్నో గవర్నమెంట్ కాలేజీలో జరుగుతున్నాయి. లెక్చరర్స్ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అమ్మాయిలు వాళ్ళకు కూడా, వాళ్ళు లేడీసే కాబట్టి వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు కాబట్టి ఆ కనికరం లేకుండా కాలేజ్కి కొంత లేట్గా వస్తే చాలు, మీరు బాయ్ ఫ్రెండ్ వేసుకొని తిరుగుతున్నారు, ఆ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, మిమ్మల్ని మార్క్స్లో ఫెయిల్ చేస్తాం, ఇట్లా బ్లాక్మెయిల్ చేయడం. లేదంటే పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్తామని చెప్పి పేరెంట్స్కి ఫోన్ చేయడం. ఇంటికి వస్తేనేమో వీళ్ళు టీచర్స్ చెప్పేది నిజమేమో అని అనుకొని పిల్లల్ని పేరెంట్స్ దబాయించడమో బెదిరించడమో జరుగుతుంది. సో అక్కడ ప్రెజర్, ఇక్కడ ప్రెజర్. సో వీటికి అంటే అన్ని సంఘటనలు ఇట్లనే జరుగుతాయని చెప్పలేం మనం. ఇప్పుడు వర్షిణిది జరిగింది కాబట్టి మనకు తెలిసింది. మధుర అనే లెక్చరరు, శ్రీలక్ష్మి అనే లెక్చరర్, ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి, డిబార్ చేయాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కోరుతున్నారు. వీలైతే దానికి సంబంధించిన ఏమన్నా జైలు శిక్ష ఉన్నా కూడా వేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఏదేమైనప్పటికీ ఒక ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆమె, వాళ్ళు చిన్నప్పటి నుంచి సాదుకొని పెంచి పెద్ద చేసి చదివిపించి ఇవన్నీ చేసిన తర్వాత చేతికి వచ్చిన కూతురు చనిపోయిన తర్వాత ఏది చేసినా కూడా వాళ్ళకి జస్టిస్ జరగదు. వాళ్ళు చూడవచ్చు ఇప్పుడు వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి. తెలంగాణలో విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ మంత్రి ఉంటే వీటి మీద రివ్యూలు జరుగుతాయి, అసలు స్కూళ్ళల్లో ఏం జరుగుతుంది, కాలేజీలలో ఏం జరుగుతుంది అనే ఇది ఉంటుంది. విద్యాశాఖ మంత్రి లేడు, పట్టించుకునే వాళ్ళు లేరు, అసలు ఏం లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి అక్కడ చూడండి. కాలేజ్ రీఓపెన్ అయినాక మేడంలను ఇద్దరిని పిలిచి నిలబెట్టి మా అమ్మాయికి న్యాయం చేయాలండి ప్లీజ్ అండి, దయచేసి చెప్తున్నాను మీకు. నేను వాళ్ళ పెద్దమ్మని మాట్లాడతావా అమ్మాయి అంటే మాకు ప్రాణం అండి, మేము కోలుకోలేకపోతున్నాము. వాళ్ళని మాత్రం కాలేజ్ రీఓపెన్ అయినాక వాళ్ళని మధ్యలో నిలబెట్టి వాళ్ళని అందరి ముందు ఇన్సల్ట్ చేయాలండి ప్లీజ్ అండి, మీరు ఆ పని చేయండి ప్లీజ్ అండి. మేము కోలుకోలేకపోతున్నామండి. మాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద స్పందించాలి. ఎడ్యుకేషనల్ మినిస్టర్గా మీరే ఉన్నారు కాబట్టి ఈ ఫ్యామిలీకి న్యాయం జరగాలి. ఖచ్చితంగా దానికి సంబంధించిన వీళ్ళకి ఏమైనా ఉంటే అది కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి, కాలేజ్లో ఆ ఇద్దరు లెక్చరర్ల మీద అర్జెంటుగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని సస్పెండ్ ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళని తీసేయాలి. వీళ్ళకి సంబంధించిన ఏమైనా న్యాయం ఉంటే వీళ్ళు ఖచ్చితంగా మీరు దాన్ని ఇనిషియేట్గా తీసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా అందరూ కోరుకుంటున్నారు.